హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్యాబేజీ అల్లం పచ్చిమిరపకాయ కాంబినేషన్ తోటి కూర తయారు చేస్తున్నాను. ముందుగా క్యాబేజీని కడిగి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీ కట్ చేసుకోవడంలోనే దాని టేస్ట్ అంతా ఉంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తొక్క తీసి కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టొమాటో కూడా కడిగి తొక్క తీసి కట్ చేసుకోవాలి. కారానికి పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు అల్లం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ కూరలో పచ్చిమిరపకాయ కారంతో చేస్తున్నాం దీన్ని. ఈ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అంతా కూడా కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు, ఒక గ్లాసు నీళ్లు వేసి ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం వల్ల కూర చాలా తొందరగా అయిపోతుంది. 5 మినిట్స్లో కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు నూనె వేడైన తర్వాత 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయ ముక్కలు. ఈ కూరలో పచ్చిమిరపకాయ కారం ఎక్కువ వేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు ఫ్లేవర్ కోసమేను. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఈ పోపు అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కూరలన్నిట్లోనూ కూడా పోపు చాలా ఇంపార్టెంట్. పోపు బాగా వేగితే కూరకు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న పచ్చి అంతా పోయి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది. కూర ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఉల్లిపాయ ఫ్రై అయితే కూర రెడీ అయిపోయినట్టే. కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మిక్స్ చేసి ఒకసారి ఈ టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడం కోసం ఒకసారి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ ఉంచితే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. ఈ టమాటా ముక్కలు మెత్తపడిపోయిందంటే ఇంకా కూర క్యాబేజీ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకా దాన్ని ఇందులో మిక్స్ చేయడమేను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కూర. ఇప్పుడు క్యాబేజీ నీళ్ళన్నీ తీసేసి ఈ క్యాబేజీ అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయ ముక్కలు ఈ కూర అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా ఇలా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం అక్కడక్కడ పచ్చిమిరపకాయ ముక్కలు తడి కనపడేలాగా చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర, ఈ కూరలో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల 1 కప్పు కొత్తిమీర వేస్తున్నాను. ఇదంతా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమేను. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కూర రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. క్యాబేజీకి ఏ టేస్ట్ ఉండదు కాబట్టి ఈ పచ్చిమిరపకాయలు వేయడం మూలాని కూరకు మంచి కారం అది వచ్చి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.